జ్యోతిష బాలశిక్ష. మరి ఇది 13వ అధ్యాయం ఆయుర్భావ ప్రకరణం. ఆయుర్దాయ ప్రకరణంలోకి వచ్చాం. ఈ ఆయుర్దాయ ప్రకరణానికి మరి చాలా విశేషమైనటువంటి ప్రస్తావన చేసుకొచ్చాడు మహర్షి మంత్రేశ్వరుడు. అంతేకాకుండా ప్రతి అంశంలోనూ కూడా ఆయుర్దాయ ప్రకరణం అనేది బాగా డీటెయిల్గా వర్కౌట్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి మీరు అనేటువంటిది పెద్దలు సాంప్రదాయబద్ధమైనటువంటి పాఠంలో చెబుతూ ఉంటారు. ఏమండి దేనికి అలాగా ఆయుర్దాయాన్ని చూసిన తర్వాత ఎందుకు వెళ్ళాలంటే, నువ్వు ఈ ఆయుర్దాయంతో సంబంధం పెట్టి రాజయోగం చెప్పేస్తున్నావు. రాజయోగ గ్రహ సంబంధమైనటువంటి ఫలితాల కంటే కూడా అక్కడ ఆయుర్భావం పోయేటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి. నువ్వు ఆయుర్భావం లేనప్పుడు ఈ రాజయోగాలు చెప్పి ప్రయోజనం ఉంటుంది. జాతక చంద్రిక పాఠం చెప్తూ కాశ్మీర అర్థభావం అంటారు. కాశ్మీర అర్థభావాన్ని ఉదాహరణ చేసి ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమనంటే ఈ కాశ్మీర అర్థభావం మరి ఎక్కడ ఉన్నా సరే అది బట్టలు ఉతకాల్సిందే, బట్టలు మోయాల్సిందే, ఉతికిన బట్టలు మోయాల్సిందే అని చెప్పేసి రజకుల దగ్గర అది బట్టలు మోస్తూ ఉండాల్సిందే, దానికి ఉపయోగం లేదని. ఎందుకంటే అది కాశ్మీర్లోనే ఉంది, ఉన్నా కానీ దానికి లక్షణం అదే. కొంతమంది జాతకాలను ఎందుకు అట్లాగా అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారంటే, బాగా విశేషమైన రాజయోగాలు పెట్టినాయి, కానీ ఆ విశేషమైన రాజయోగాలకు సంబంధించినటువంటి దశలు అంతర్దశలు రానప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చేసినా ఒకటే. జాతకం ఎంత డీప్గా మనం వర్కౌట్ చేసినా కానీ ఫలితాంశాలు ఒకటేగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఉపయోగం లేదు, నిరుపయోగమైన జీవితం గడుపుతూ ఉంటారు. అలాగా వాళ్ళని కాశ్మీర్కి అర్థభాగంగా మనకి పోలిక చేసేటప్పుడు సంభాషణ తీసుకుని వచ్చాడు. ఆ విధంగా ఇక్కడ కూడా జాతకంలో యోగాలు ఉన్నాయి, బాగా విశేష రాజయోగాలు ఉన్నాయి, బాగా యోగించే గ్రహదశలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం వరుస. కానీ ఇక్కడ ఆయుర్దాయం లేదు. ఈ ఆయుర్దాయం ఉందో తెలుసుకుంటే కానీ మనం చెప్పడానికి లేదు. ఆయుర్దాయం ఉంది, ఆయుర్దాయం లేదు, ఏదో ఒక అంశాన్ని మనం ప్రస్తావన చేస్తే కనుక అప్పుడు తదుపరి మిగతా అంశాలు చెప్పేమంటే అందం ఉంటుంది. ఆయుర్దాయం ఉందో తెలుసుకోకుండా నువ్వు ఫలితాలు చెప్పేసి ఎట్లా కుదురుతుంది? అందుకోసమే జాతే కుమారే సతి పూర్వమార్యై ఆయుర్విచింత్యం హితతః ఫలాని విచారణీయా గుణిని స్థితే తద్గుణాః సమస్తాః ఖలు లక్షణజ్ఞైః. పుత్రజననం అయింది, సహజంగా ముహూర్త భాగంలో చెప్తూ ఉంటాడంటే వెంటనే కుమారస్యాభివృద్ధ్యర్థం కుర్యాత్ బ్రాహ్మణ భోజనం, జాతకర్మ చేయరాబాయి, నామకరణం చేయి, నామకరణం రోజున చక్కగా అందరికీ భోజనాలు పెట్టు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఇక్కడ జ్యోతిష భాగంలోకి వచ్చేసరికి అక్కడ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. బాలారిష్టాలు చూడాలి, బాలారిష్టాల ప్రభావంగా శాంతి కార్యక్రమాలు చూడాలి. తర్వాత మరి ఆ శాంతి కార్యక్రమాలు చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో ఇంకోటి ఉన్నాయి. నామ నక్షత్రాలను చెప్తూ ఉంటాడు. నక్షత్రానికి ఏ నామంతో ఏ అక్షరంతో ఏ నామం పెట్టాలి అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసుకొస్తాడు. చాలా విశేషాలని మనకు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. వాటన్నింటినీ కూడా ప్రస్తావన చేసి వాటితో శాంతి కార్యక్రమాలను కూడా నిర్వహణ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అయిపోయింది అక్కడ. దాని నిమిత్తంగా ముహూర్త భాగంలో జాతకర్మకి ముహూర్తాలు, నామకరణానికి ముహూర్తాలు, ఇవన్నీ కూడా వరుస క్రమం చెప్పుకుంటూ వస్తాడు. మొట్టమొదటిసారి పొలిమేర దాటించడానికి ముహూర్తం, ఆ తర్వాత ఇంకా ఈ గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా ముహూర్తాలు ఉంటూ ఉంటాయి. అక్కడ చిన్న విషయం ప్రస్తావన చేసి వస్తానండి. ఇక్కడ గ్రంథస్థమైన విషయం కాకపోయినప్పటికీ కూడా శాస్త్రీయమైన విషయాన్ని ఒకదాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి. అందరూ కూడా పిల్లలు పుట్టాక వాళ్ళ జాతకాలు బాగాలేదని బాధపడుతుంటారు. చాలా బాధ కలుగుతుంది. అటువంటి వాళ్ళని చూస్తే జాలి వేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత మీరు బాధపడడం ఎందుకు? జాతకం బాగాలేదని. పుట్టక ముందే మీ చేతుల్లో ఉంది మంచి పిల్లలు పుట్టడానికి. మంచి పిల్లలు పుట్టేటువంటి అంశం మీ చేతుల్లోనే ఉంది. అది మీరంతా కూడా మాకు సైన్స్ బాగా డెవలప్ అయింది, ఇవన్నీ నమ్మాలా, ఏమిటి ఇవన్నీ నమ్మేది, అంటూ పెద్ద స్టైల్గా బిహేవ్ చేయడం, ఆ తర్వాత తేడాలు వస్తే బాధపడడం. ఇవాళ ఈ యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా జ్యోతిర్విధులు ఆయుర్భావం తెలిసిన తర్వాత మిగతా యోగాలు తెలియజేయమని చెప్పి ఇక్కడ మొట్టమొదటి శ్లోకం చెప్పాడు. గర్భిణి అని తెలిసిన దగ్గర నుంచి మన వాళ్ళు పుంసవనం అని, సీమంతం అని చెప్పి ఇట్లా కార్యక్రమాలు పెట్టారు. ఆ అమ్మాయికి వీలైనంత వరకు అమ్మాయి చక్కటి ఉచితమైనటువంటి కోరికలు ఏవి కోరితే భర్త తీర్చాలని చెప్పి, భర్త ఇప్పుడు దగ్గరనే ఉండాలని, దూరాలు వెళ్ళకూడదని, ఆ అమ్మాయి బాధపడకుండా ఉండేలా చూడాలని చెప్తూ, గర్భంలో ఉండగా పురాణ వాక్యాలండి ఇవన్నీ కూడా. మీరు పురాణాలకి విలువ ఎవరు? ఎందుకంటే అవేవో పుకటి పురాణాలు, ఇవేంటంటే అందులో సైన్స్ దాగి ఉంది. గర్భంలో ఉండగానే మరి ఆ తల్లి పిల్లవాడికి లోపల తను ఆహారం తీసుకున్నప్పుడు ఒక నాడి ఆ గర్భసంచిలోకి వెళ్తుంటుంది. ఆ నాడి ద్వారా గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం అందుతూ ఉంటుంది. ఇది మదాలస అలర్కుడు యొక్క సంవాదంలో ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా డిస్కషన్ చేసుకుంటూ వస్తుంటారు. సరే, అందుకోసం చెప్పేసి వీడికి
ఈ ఆహారం అంతా ఆవిడ తీసుకునే ఆహారం నుంచి వీడి కూడా ఆహారంతో ఉంటుంది, వాడి పెరుగుదల అక్కడ లోపల పిండం పెరుగుదల వస్తూ ఉంటుంది. ఈ పిండానికి గర్భంలో నుంచి కరెక్ట్గా బయటకు వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి సందర్భానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ అక్కడ మనకేమవుతుందంటే ఆ లోపల పిండానికి పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ సంబంధమైనటువంటి వాసనలన్నీ కూడా ఉన్నాయి. ఆ పూర్వజన్మలో అతనికి కనుక దుష్టుడైతే దుష్ట సంబంధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. పూర్వజన్మలో అతను కనుక సద్బుద్ధి సత్ప్రవర్తన కలివాడైతే ఆ లక్షణాలు ఉంటూ ఉంటాయి. దాంతో అతను చేష్టలు నడుస్తూ ఉంటాయి. ఆ చేష్టలకి అతను కదులుతూ ఉంటాడు, అతను ఆనందంగా కదులుతూ ఉంటాడు లోపల పిండం. అతనికి అంటే 5వ నెల వచ్చేసరికి అన్ని అవయవాలు ఒకటే ఏర్పడుతూ ఉంటాయి కదా అక్కడ. అప్పుడే నొప్పులు వస్తున్నట్టుగా భావన కలుగుతూ ఉంటుంది తల్లికి, ఆ గర్భిణీగా ఉన్నటువంటి తల్లికి. వాడు పూర్వజన్మలో ఒక దుష్టుడు అనుకోండి, కడుపులో పడ్డాడు, వాడికి ఆ దుష్టమైనటువంటి లక్షణాలే ఇంకా వెళుతున్నాయి. దీనితో గర్భిణీ స్త్రీ కూడా చక్కగా హారర్ పిక్చర్స్ చూస్తూ ఉండడం, లేకపోతే రాక్షస కృత్యాలతో కూడినటువంటి దృశ్యాలు, రాక్షస కృత్యాలతో కూడినటువంటి సీరియల్స్ సినిమాలు చూస్తూ కూర్చోవడం చేస్తే లోపల పిల్లవాడికి ఆ లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి. పుట్టేవాడు మళ్ళీ ఓ మహిషాసురుడో, ఒక మారీచుడో, ఒక హిరణ్యకశిపుడో, హిరణ్యాక్షుడో ఇట్లాంటి లక్షణాలతో ఉన్నవాడు పుట్టే అవకాశం వస్తుంది. అదే గర్భిణి తన చేతిలోనే ఉంది సిస్టమ్ మొత్తం మార్చడానికి. ఆ పిల్లవాడిని లోపలే మేధావిగా తయారు చేయాలంటే ఆవిడ చేతిలోనే ఉంది. అందుకోసమే స్త్రీకి ప్రధానమైనటువంటి భూమిక మన సనాతన సంప్రదాయంలో చాలా గౌరవమైనటువంటి స్థానం ఇచ్చారు. అది అర్థం కాక మన వాళ్ళందరూ మిస్బిహేవ్ చేసిన దానికి అంతా కూడా ఆడవాళ్ళకి ఇక్కడ ప్రథమ స్థానం లేదు అనుకుంటూ ఉంటారు. కాదు, చాలా ఉత్తమమైన స్థానం ఉంది, ఉన్నతమైన స్థానం ఉంది. ఏం కంగారు లేదు అందులో. దాన్ని అర్థం చేసుకుని నడవడిలోకి వెళ్ళాలి అక్కడ. అందుకోసం చెప్పేసి ఆవిడ ఈ గర్భిణిగా ఉండగానే ఆ సందర్భంలో భగవన్నామంతో కాలక్షేపం చేయడం. ప్రహ్లాదుడు గర్భంలో ఉండగా ఆవిడ తల్లి, ఆ ప్రహ్లాదుడి తల్లి 24 గంటలు నారాయణ నామస్మరణ చేస్తున్నది. అందుకోసం నారాయణ భక్తుడు పుట్టాడు. ఆయన విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు పుట్టాడు. మరి ఆ విష్ణునామస్మరణతోనే కాలక్షేపం చేశాడు అతను చివరిదాకా కూడా. గొప్ప విష్ణు భక్తుల యొక్క స్థానాలు, వాళ్ళ యొక్క పేర్లు చెప్పాలంటే ప్రహ్లాదుడి పేరు చెప్తారు. అటువంటి గొప్పదైనటువంటి స్థానం అది. అలాగా స్త్రీమూర్తి గర్భిణిగా ఉన్న దగ్గర నుంచి కబళే కబళే గోవింద నామస్మరణం. ప్రతి ముద్దకి ఏం ఆహారం తీసుకున్నా సరే, నువ్వు స్నాక్స్ తీసుకో, టిఫిన్ చేయి, భోజనం చేయి, మంచినీళ్ళు తాగు, కూల్ డ్రింక్ తాగు, ఏం చేసుకో, ఆ ఆహారం తీసుకుంటూ కనుక భగవన్నామం చేస్తూ ఉంటే లోపల ఉన్నవాడికి పాత జన్మ సంబంధమైనటువంటి చెడు లక్షణాలని కూడా వాషౌట్ అయిపోతాయి. అతను మళ్ళీ వెంటనే ఉన్నతమైనటువంటి లక్షణాలతో మంచి జీవనానికి దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది. అటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రయత్నం, ప్రయోగం, ఒక సిస్టమ్ అంతా కూడా గర్భిణీ స్త్రీ చేతిలోనే ఉంది. ఉన్నతమైన సమాజం, ఉత్తమమైన సమాజం రావాలంటే గర్భిణీ స్త్రీల చేతిలోనే ఉందండి. వాళ్ళు ఇష్టమైన భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడమే. ఆ 24 hours మెలకుగా ఉండి ఆహారం తీసుకుంటున్నా ఖాళీగా ఉన్నా సరే ఈ దుష్టమైనటువంటి దృశ్యాలు చూడడం మానేసేయడం, సీరియల్స్, హారర్ పిక్చర్స్ ఇట్లా చూడడం మానేసేయడం, భక్తి సంబంధమైనటువంటి వ్యవహారాలతో కనుక కాలక్షేపం చేస్తే పుట్టేవాట్లా పుడతాడు. నీ కడుపులోని పిండానికి మేధస్సు కూడా పెరగాలనుకుంటే ఆ మేధో సంబంధమైనటువంటి స్తోత్రాలని, దక్షిణామూర్తి స్తోత్రాలు లాంటివి అవి పారాయణ చేయడం, సరస్వతి స్తోత్రాలు, మేధ దక్షిణామూర్తి స్తోత్రాలు ఇట్లాంటివన్నీ పారాయణ చేస్తుంటే కడుపులో ఉన్న పిల్లవాడికి మొత్తం అంతా కూడా ఉంటుంది. వాడికి రక్షణ కావాలి. ఇంకా నవగ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేస్తూ ఉండమే. గర్భిణీగా ఉండగా ఆ టర్నింగ్ తీసుకుంటే వాడికి గర్భంలోంచి బయటికి భూమి మీదకి వచ్చే టైంకి, ఆ భూభూత సమయానికి వాడికి పూర్వజన్మ వాసనలు పోయి బయటకు వస్తాడట. అక్కడ గర్భంలోనే కనుక ఈవిడ కనుక వాషౌట్ చేసేసిందా, వాడి పూర్వజన్మ సంబంధమైనటువంటి చెడు లక్షణాలు పోయి వాడు మంచి లక్షణాలతో బయటకు వచ్చే అవకాశం వస్తుంది. అటువంటి గొప్పదైన అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఆ గర్భిణీ స్త్రీ విషయంలో ఇంకా చాలా చక్కగా రక్షణ చేయండి, కేర్ తీసుకోండి, కావాల్సిన ఏర్పాట్లను చూస్తూ ఉండండి. ఆవిడ సముచితమైన కోరికలు ఏవి కోరితే తీరుస్తూ ఉండని చెప్పుకుంటూ వస్తాడు. అది ఉత్తనే చెప్పలా. ఇవాళ భారతీయ సనాతన ధర్మం ఈ మాట చెప్పింది కాబట్టి కాదు ఇది తప్పు అనాలని ఒక కల్చర్ ఒకటి నడుస్తుంది వాళ్ళ రోజున. అటువంటి మాటలను వినక్కల. మీరు ప్రయత్నించి చూడండి, మీ బుద్ధిని ప్రకాశింపజేసి చూడండి, ఆలోచించి చూడండి. సైన్స్ కూడా ఒప్పుకుంది గర్భంలో ఉండగా కనుక ట్రైనప్ చేయొచ్చు పిల్లలని అని చెప్పి. అందుకోసమే అభిమన్యుడికి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటాడు అర్జునుడు. అది విన్నాడని చెప్పి భారతం చెప్పింది. అది జరిగిందా జరగలేదా పక్కన పెట్టి అందులో ఒక సైన్స్ దాగి ఉన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కథలో సైన్స్ దాగి ఉంది. గర్భంలోనే పిల్లవాడికి ట్రైనప్ చేయొచ్చు అనే విషయం అక్కడ దాగి ఉంది. కాబట్టి చూసుకోండి. కాబట్టి ఇక్కడ పిల్లలు పుట్టాక వాళ్ళకి యోగాలు బాగాలేదే, వాళ్ళు ఎట్లా విద్యలు రావట్లేదని బాధపడడం కంటే కూడా మీరు గర్భంలో ఉన్న ఆ 4 నెలల్లో 5 నెలల్లో పూర్తి స్థాయి భగవన్నామంతో, అలాగే మంచి స్తోత్రాలతో విద్యా సంబంధంగా వాడి పెరగాలి, దానికి సంబంధించిన స్తోత్రాలు, వాడికి ఆర్థికంగా పెరగాలి, నవగ్రహ సంబంధమైన యోగాలు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు గర్భంలో ఉండగానే 4-5 నెలలు శ్రమపడి ఆ చక్కగా స్తోత్రాలు, చక్కగా మంచి మాటలు, మంచి నామాలు కీర్తన చేస్తూ కనుక కాలక్షేపం చేస్తే ఆ పుట్టేవాళ్ళు మంచి పిల్లలే పుడతారు కదా, బాధపడాల్సిన అవసరం ఏంది. ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేసి చూడండి. ఎవరు ప్రయత్నం చేయకుండా ఇది సైన్సా అని అడుగుతారు ప్రతివాడు కూడా. ప్రయత్నం చేస్తూ ఉండండి, మీకు మంచి పిల్లలు పుడతారు. అలాగే ఆయుర్వేదం ఒక మాట చెప్తూ ఉండదు, ఆహార విహారాల మూలంగా పిల్లలకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా వస్తాయి, అందులో పిల్లలకి ప్రధానంగా వస్తూ ఉంటాయి.
పిల్లలు కడుపులో ఉండగానే మరి వీలైనంత వరకు చక్కగా మీ పనుల వరకు మీరు చేసుకుంటూ ఎక్కువగా కుదుపు లేకుండా చాలా ప్రశాంతంగా జీవనం చేయమని చెప్పేసి ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. మన పూర్వులందరూ కూడా చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా బళ్ళ మీద తిరిగేస్తున్నారు. టూ వీలర్ ఎక్కి తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు తిరిగేస్తున్నారు. అలాంటప్పుడు పుట్టే పిల్లలకి ఆ బయటకు వచ్చే సమయానికి ఏదో ఒత్తిడి పడి ఆ ఒత్తిడి ప్రభావంగా వచ్చే వాళ్ళకి కొంచెం ఏదో ఇబ్బంది వస్తుంటే అదేదైనా కొంతమందికి మానసికమైన ఇబ్బందికరమైనటువంటి లక్షణాలతో పుడితే బాధపడుతున్నారు. కానీ ఆ కడుపులో ఉండగానే జాగ్రత్త తీసుకున్నారనే ఆలోచన అందరికీ పోయింది. ఏదో ఫాస్ట్ అయినా సరే మాతృమూర్తి గర్భిణీగా ఉన్నప్పుడు ఇంకా ఆవిడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను పాటించాల్సిందే. దాంట్లో మార్పు లేదు. పిల్లలు పుట్టిన తర్వాత మొదట్లో కొంతమంది బాగానే ఉంటున్నారు. ఈ బండి మీద కూర్చోబెట్టిన ఎట్లా పడితే తిరుగుతున్నారు. గాలి చెవిలోకి వెళ్ళి ఆ చెవిలోకి వెళ్ళిన చలిగాలో వేడిగాలో కేంద్ర నాడిమండలోంచి ఉత్పత్తి అన్ని అవయవాలకు వెళ్ళేటువంటి సునిశ్చితమైన నరాలు తెగి పిల్లలు స్పర్శ కోల్పోతున్నారు. దాని మూలంగా మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళకి ఏదో ఇంకా మాట రాలేదని అది తెగ బాధపడుతున్నారు. కాదండి, ఈ గర్భిణీగా ఉండగానే మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా పాటించాల్సిందే. పెద్దల దగ్గర నుంచి వాళ్ళు గర్భిణీ స్త్రీలు అనుష్ఠించిన లక్షణాలను కనుక్కోండి, అది పాటించి తీరండి. ఆ తర్వాత కూడా పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు బయట తిప్పేవాళ్ళు కాదు, పొలిమేరలు దాటించేవాళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు ఏ టైంలో పడితే ఆ టైంలో పిల్లల్ని బయట తీసుకెళ్ళేవాళ్ళు కాదు. అవన్నీ పాటించాల్సిందే. అవి ఇవాళ ఎట్లా కనబడుతున్నాయి జ్యోతిష రీత్యా అంటే, ఇదిగో అవి యొక్క చెడు ఫలితాలు ఎట్లా వస్తున్నాయి, బాలారిష్టాలనే పేరుతో వస్తున్నాయి. వాటిని గమనించిన శాంతి మార్గాలు చెప్తున్నారు. శాంతి మార్గాలు చెప్పారని ఈ పంతులు గారు ఏదో డబ్బుల కోసం మార్గం వేసాడరా అంటున్నారు తప్పితే విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేకుండా పోయారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటారని భావిస్తూ అసలు ఇక్కడ ఆయుర్భావం ప్రారంభం చేసి మనం ఎక్కడెక్కడో విహరిస్తూ వచ్చాం. దాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. విషయాలు ఈ జ్యోతిషం పాఠాలు చెప్పేటప్పుడు కూడా అందరూ ఇట్లాగే చెప్తూ ఉంటారు. అక్కడ సందర్భం వచ్చినప్పుడు ఏ సందర్భానికి సంబంధించిన మాటలు ఆ సందర్భాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. కేచిత్ యథాధాన విలగ్నమస్యే శీర్షోదయం భూపతనం హి కేచిత్ హోరావిధశ్చేతనకాయోన్యో వియోగ కాలం కథయంతి లగ్నం. ఈ పుట్టిన శిశువు యొక్క లగ్న విచారణలో కొందరు ఆధాన లగ్నం తీసుకోవాలని, కొందరు శీర్షోదయ లగ్నం తీసుకోవాలని, కొందరు భూపతనాన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందరూ కూడా భూపతనాన్ని ఇప్పుడు ప్రధానంగా మనం ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఆద్వాదశాబ్దం త్రయో జన్మన ఆయుష్కళ నిశ్చయితం నశక్యతే. ఆయుష్కళ నిశ్చయితం నశక్యతే. పాయింట్ చక్కగా వినండి. మాత్రాచ పిత్రా కృతపాపకర్మణ బాలగ్రహైర్నాశముపైతి బాలక. శిశువు యొక్క మొదటి 12 సంవత్సరాల వరకు కూడా ఆయుష్ చెప్పడం శక్యం కాదయ్యా అని చెప్పి గ్రంథకర్త చేతులు ఎత్తేసాడు. ఆద్వాదశాబ్దాన్ త్రయోన జన్మన ఆయుష్కళ నిశ్చయితం నశక్యతే కుదరదు. ఏమిటి అంటే ఆయుష్కళ నిశ్చయితం, వాడి యొక్క ఆయుర్భావాన్ని చెప్పడం కుదరదయ్యా. ఎప్పటిదాకా ఆద్వాదశాత్ 12వ సంవత్సరం వరకు కూడా మరి ఈ యొక్క ఆయుర్దాయ విషయం చెప్పడం కుదరదు. ఎందుకయ్యా? మాత్రాచ పిత్రా కృతపాపకర్మణ బాలగ్రహైర్నాశముపైతి బాలక. ఆయుర్భాగ్యం మరి ఇహజన్మలో పూర్వజన్మలో ఎందుకు చేసిన పాపకర్మల ప్రభావం చేత శిశువు యొక్క తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ ఫలితాలు అవన్నీ కూడా 12 సంవత్సరం వరకు ఉంటూ ఉంటాయి. శిశువు ఆయుర్భావాన్ని చెడగొడుతూ ఉంటాయి. ఇవి మొదటి 12 సంవత్సరాల వరకు కూడా ఆయుర్భావం చెప్పడానికి కష్టమవుతూ ఉంటుంది. మరి ఇక్కడ తల్లి యొక్క దోషం, తండ్రి యొక్క దోషం, వీడు చేసినటువంటి పూర్వజన్మ దోషాలు ఇవన్నీ కూడా కలిపి మొత్తం అంతా 12 సంవత్సరం వరకు కూడా ఈ ఫలితాలు చూపిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే విషయాన్ని బృహత్పరాశరే హోరాశాస్త్రంలో 14 వర్షాణి యావత్ గచ్చంతి జన్మతః జన్మారిష్టంతు తావస్యాద్ ఆయురార్థం చింతయేత్. ఈయన 24 ఏళ్ళ వరకు కూడా పనికిరాదని చెప్పుకుంటూ వచ్చాడు. అందుచేత 24 ఏళ్ళ లోపుగా అకాల మరణం వస్తుంటుంది, దాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేయలేడు అనే వయసుని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆయుర్భావ నిర్ణయాన్ని చేసుకొచ్చాడు. అయితే 12 సంవత్సరాల వయసునే అందరూ కూడా బాలారిష్టంగా తీసుకుని 12 సంవత్సరాలనే అందరు గ్రంథకర్తలు కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చారు. అందులో 4 సంవత్సరాలు తల్లి దోషం, 4 సంవత్సరాలు తండ్రి దోషం, 4 సంవత్సరాలు పూర్వజన్మ సంచితమైనటువంటి ప్రారబ్ధ కర్మ బలీయమైనటువంటి దోషాలు, వీటన్నింటిని కూడా చూసుకునే చెప్పాలి. ఇక్కడ మీరు ఈ జాతకంలో ఈ ఆయుర్భావ నిర్ణయం చేసేప్పుడు నేను నా అనుభవంలో ఒక మాట ఇస్తానండి. తల్లిదండ్రుల జాతకాల్లో కూడా పుత్ర వియోగం అనే దాన్ని స్టడీ చేసి, ఇక్కడ ఈ అబ్బాయి ఆయుర్దాయం స్టడీ చేసి రెండు కూడా చూస్తే 12 సంవత్సరంలోపు కూడా కొంతవరకు మనం ఆయుర్దాయాన్ని డిసైడ్ చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ ప్యూర్గా ఆయుర్దాయ భావ సంబంధమైనటువంటి ఫలితాలు అమలు చేసినా అవి నిర్ణయం చేయలేం. కానీ పూర్తిగా మనం కనుక తల్లిదండ్రుల జాతకాల్లో పుత్ర వియోగం ఉందా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఈ పిల్లవాడి జాతకానికి ఆయుర్దాయాన్ని నిర్ణయం చేసుకుంటూ కొంతవరకు వెళ్తే సక్సెస్ రేటు 75% 90% వరకు కూడా వస్తుంది. నేను గతంలో కూడా ఈ పాఠం చెప్తూ మీకు మాట చెప్పాను. గతంలో ఒక కుర్రవాడి జాతకంలో, ఒక తండ్రి జాతకంలో ఫలితాలు నాకు తేలట్లేదు, ఇబ్బంది పడుతుంటే ఆ తండ్రి జాతకాన్ని, ఆ పిల్లవాడి జాతకాన్ని ఇద్దరిని కూడా గుంటూరులో ఉండేవారు దెందుకూరు గురునాథం గారు చెప్పి మంచి
సిద్ధాంతి గారు. నేను కేవలం తండ్రి జాతకం పుచ్చుకున్న ఆయుర్దాయం అనే మాట పక్కన పెట్టి అసలు అతను కష్టాలు, సుఖాలు వీటి మీద చూస్తుంటే కొడుకు జాతకంలో కర్మయోగం కనబడుతోంది. ధనులగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో పడ్డాడు. ఆ కారణంగా ఆ రవి యొక్క ప్రభావం చేత ఇతనికి ఆయుర్దాయం సంబంధమైనటువంటి లక్షణాలు, వీటి కర్మ చేసే యోగం వస్తుంది, తండ్రికి ఆయుర్దాయం హరించిపోయే అవకాశం అని చెప్పేసి ఇక్కడ తేలని విషయాన్ని అక్కడ ఆయన క్యాచ్ చేసి చెప్పాడు. ఆ టైం అయిపోతుంది కాబట్టి 15 రోజులు అయిపోతుంది కూడా చెప్పాడు ఆయన. చెప్పాక ఆ తండ్రి నా దగ్గరికి వచ్చి జాతకంతో చూపించాడు. చూపించిన తర్వాత తీరా చూస్తే నిజంగా ఫలితం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అట్లా జరిగిపోయింది. అలాంటి పరిస్థితిని నేను తర్వాత ఇతరమైనటువంటి కొన్ని సందిగ్ధావస్థగా కఠినంగా అనిపించిన జాతకాల్లో అప్లై చేసి చూశాను. పెద్దలు శాస్త్రీయమైన అంశాలని శాస్త్రంలో ఉన్నటువంటి మాటలతో చెప్పినప్పుడు అందులో రహస్యం కాదు, అది ఖచ్చితమైన శాస్త్రం దాగి ఉంది కాబట్టి దాన్ని మనం స్టడీ చేసి చూడాలి. చూస్తే ప్రాక్టికల్గా తర్వాత నేను అదే విషయాన్ని ఇంకా కొడుకు జాతకంలో కుదరని తండ్రి జాతకంలో, తండ్రి జాతకంలో కుదరని కొడుకు జాతకంలో అమలు చేసుకుంటూ వెళ్తే పాయింట్ సెట్ అయిందండి. అలాగే ఈ 12 సంవత్సరాల వరకు ఆయుర్భావం సెట్ అవుతుందని చెప్పేసి మరి మహర్షి నిర్ణయం చేయలేని రాబాయి అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రుల జాతకంలో పిల్లల వల్ల కష్టాలు వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ జాతకం ఇదే కనుక జాతకం అయితే కనుక, ఈ శిశువు యొక్క జాతకం కనుక అయితే ఇక్కడ ఆయుర్భావాన్ని కానీ సమస్యలను కానీ మనం చెప్పడానికి అవకాశం వస్తుంది. ఆరోగ్య సమస్యలు, అక్కడ ధన వ్యయం కనబడుతుంది, ఇక్కడేమో పిల్లవాడికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది, అక్కడ బాధపడే అవకాశం పుత్రవియోగం కనబడుతుంది, ఇక్కడ పిల్లవాడికి ఆయుర్భావం పోయే అవకాశం కనబడుతుంది. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి మనం చెప్పొచ్చు. ఈ చంటి పిల్లల జాతకాలు చెప్పాడు, తల్లిదండ్రుల జాతకాలు కూడా తీసుకుని రెండింటిని కూడా వర్కౌట్ చేసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిగతా అంశాలను రేపటి రోజు మరొక ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.